పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన 20 మంది అస్వస్థతకు గురయ్యారు. 10 మంది వైద్య విద్యార్థులతో పాటు మరో 10 మంది స్థానికులు గత రాత్రి రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. వారంతా తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత వాంతులు, విరోచనాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరు ఎంతమంది వేరు? 8 మందా? తెలుగు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన 20 మంది అస్వస్థతకు గురయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం వీళ్ళైతే 10 మంది వైద్య విద్యార్థులు, ఇంకో 10 మంది స్థానికులు ప్రస్తుతం అయితే సేఫ్ గానే ఉన్నారు. గోదావరి ఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్యం అందించిన తర్వాత వారు ఫస్ట్ ఎయిడ్ చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు. అయితే రాత్రి తిన్న తర్వాత ఫుడ్ వారికి జీర్ణం కాకపోవడంతోనే ఉదయం వాంతులు కావడంతో ఒక్కసారిగా వారంతా ఆందోళన చెందారు. 20 మంది ఒకేసారి ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరటంతో కొంత స్థానికంగా ఉన్న హోటల్స్ పైన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే వివిధ హోటళ్లలో తనిఖీలు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. థాంక్యూ శ్రీనివాస్. ఈరోజు జీజీహెచ్ రామగుండంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్